మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు అది దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు అని చెప్పి ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకములో నేను పడుతున్న శ్రమ అయినా, ఈ లోకంలో మీరు పడుతున్న శ్రమ అయినా దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 15వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు అబ్రహాముతో ఏమంటాడు అని అంటే, ఇదిగో నీ సంతతి వారు తమది కానటువంటి పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు, వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెడతారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా అప్పటికే అబ్రహాముకి సంతానమే కలిగిందా, కలగలేదా? ఇప్పటికి సంతానం అబ్రహాం కలిగిందా? కలగల. చూడండి, కలగక ముందే తన సంతతి మీదికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక శ్రమని అనుమతిస్తున్నాడు. తనకు సంతానం కలగక ముందే తనకు కడుపున పుట్టబోయే తన సంతతిని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేసే టైంలో నిద్రపోయావు కాబట్టి, దేవుని సన్నిధి అంటే నీకు అంత నిర్లక్ష్యంగా నువ్వు వ్యవహరించావు కాబట్టి నీకు ఇంకా పిల్లలు పుడతారు, నేను నీకు సంతానాన్ని ఇస్తా. ఎందుకు అనంటే, నేను వాగ్దానం చేశాను కాబట్టి, నేను మాట ఇచ్చి మాట తప్పేవాని కాదు. అయితే ఆ సంతతి మీద నీవు చేసినటువంటి పనిని బట్టి ఉగ్రతను కుమ్మరించబోతున్నాను. ఏంటి ఆ ఉగ్రత అనంటే, 400 సంవత్సరాలు తమది కానటువంటి దేశంలో నీ సంతానం వారు శ్రమ పడుతారు అని అంటున్నాడు. వాళ్ళు ఇంకా సంతానమే పుట్టక ముందే వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తారని యేసయ్య చెప్తున్నారు అని అంటే, దేవుని బిడ్డలారా చూడండి, అసలు పుట్టక ముందువే చెప్తున్నాడు వారికి శ్రమ కలుగుతుంది అని వారికి ఏ శ్రమ కలుగుతుందో. ఇప్పుడు మనం ఉన్నాం దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏ శ్రమ అనుభవిస్తున్నామో ఆయనకు తెలియకుండా ఉంటుందా? చూడండి, ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమ మన దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదండి. మనం అనుకుంటుంటాం కానీ దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, దేవునికి దేవునికి మేము ఆయన జ్ఞాపకాల్లో లేము, మేము ఈ శ్రమల మార్గం గుండా వెళ్తుంటే ఆయనకి ఇవన్నీ తెలియటం లేదు, అందుకే దేవుడు లేడు గీవుడు లేడు అని మనం ఏం చేస్తుంటామండి? దేవుణ్ణి పక్కన పెడుతుంటాం. దేవుని మందిరానికి రాకుండా కొన్నిసార్లు దేవుని మందిరం మీద, సేవకుల మీద మనం అలుగుతూ ఉంటాం. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమ దేవునికి తెలుసు.